సుగంధమైన దుర్గంధమైన అన్ని దిక్కులకు పాకుతుంది. ఇప్పుడు నాగరాజు అంటే నిలబడ్డాడు అనుకోండి, మీరు అన్నది వాస్తవమే. ఆ రోజు నాకుండే డివిజన్లో ఓన్లీ మహబాద్ కాన్స్టిట్యున్సీ, డోర్నకల్ కాన్స్టిట్యున్సీ 2 ఉంటాయి, సుపరిచితులు. సరే పక్కనే కొద్దిగా నర్సంపేట ఉంటుంది కాబట్టి ఆ అంచులలో ఉన్న వాళ్ళు కొంతమందికి, ఇటు ఇల్లందు ఉంటుంది కాబట్టి అంచులలో ఉన్న వాళ్ళు కొంతమందికి తెలుస్తుంది. కానీ ములుగు, పినపాక, భద్రాచలం మీద తెలవాలని రూల్ లేదు కదా. కానీ ఒక వ్యక్తి నిలబడంగానే ప్రజలు వీడెవడు అని చూస్తారు, అసలు వీనికి ఎందుకు టికెట్ ఇచ్చిర్రు అని చూస్తారు, కొద్దిగా ఎంక్వైరీ చేసుకుంటారు. నేను అదే అన్నా, సుగంధమైన దుర్గంధమైన కాసేపట్లోనే అన్ని దిక్కులో పాకుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి ఆ నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గాలు ఎన్ని మండలాలు ఉన్నాయి, ఆ మండల అధ్యక్షులతోని లేదంటే అక్కడ స్థానిక లీడర్లతోని అందరితో మీరు కలివిడిగా ఈ పార్టీకి ఒక 4-5 సార్లు మీరు కలిసి ఉండాలి. ఆ రకమైన కార్యాచరణ మీరు తీసుకున్నారా? అంటే చేస్తున్నాం, మీరన్నంత విస్తృతంగా కాదు. కానీ మళ్ళీ నేను ఉద్యోగం కూడా చేయాలి కదా. ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడో మధ్యలో లీవ్ పెట్టుకొని నా కార్యక్రమాన్ని నేను చేసుకునే, నా వ్యూహరచన నేను చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నా, అయితేనే ఉన్నది. కాకపోతే రాజకీయంగా కాదు తిరిగేది, మళ్ళీ అది కూడా మీకు చెప్పాలి. మళ్ళీ మీరు దానికి ఏదో తమ్నేల్ ఏదో పెడతారు. మీరు రాజకీయంగా కాదు, నేను ఒక వ్యక్తిగా తిరుగుతున్నా. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు రాజకీయాలు మాట్లాడొద్దు. నేను డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయాల పనులు చేయకూడదు, రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు అసోసియేట్గా ఉండకూడదు. నేను ఒక వ్యక్తిగానే తిరుగుతా, అక్కడ కూడా నేను వ్యక్తిగానే మాట్లాడతా. నాకు వాలంటీర్ రిటైర్మెంట్ యాక్సెప్ట్ అయ్యి నాకు వచ్చేంత వరకు నేను పోలీస్ ఆఫీసర్. ఫుల్ టైం పొలిటీషియన్ ఎప్పుడు అవుతారు ఏమోనండి, దానికోసం ఎదురు చూస్తున్నా. ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టున్నారు. రాజకీయ నాయకుడే తెల్ల చొక్కా ఖద్దరు బట్టలు వేసుకోవాలని వేసుకుంటారు. అట్లా తెల్ల చొక్కా ఖద్దరు బట్టలని కాదు కానీ, సరే నాకు మొదటి నుంచి కూడా ఖద్దర్ అంటే ఇంట్రెస్ట్. బహుశా మరి మా ఫ్యామిలీలో ఉండటం వల్లనే. ఇది అన్యాయం సార్, మీరు ఎస్ఐ నుంచి ఎస్పీగా పోలీస్ ప్రమోషన్ తీసుకొని నాకు కాకి చొక్కా అంటే ఇష్టం అని చెప్పలేకపోతున్నారు. అన్యాయం సార్ ఇది. కాకి చొక్కా అంటే ఇష్టం ఉండాలి అంటే నువ్వు అన్ని వేళలా కాకి చొక్కా వేసుకోలేవు. రేపు నాకు వాలంటీర్ రిటైర్మెంట్ కాకుండా సహజమైన రిటైర్మెంట్ వస్తుందిగా. ఆ రోజు 12ంటికి నాకు వీడుకోలు చెప్పిన తర్వాత ఒక్క నిమిషం కూడా నేను ఆ యూనిఫామ్ వేసుకుంటానికి అర్హత లేదు నాకు. అర్హులు కాదు, అంతేగా. కానీ ఖద్దరు నేను ఎప్పుడైనా వేసుకోవచ్చుగా. అర్థమైందా? అర్థమవుతుంది సార్. అదనమాట. కాబట్టి ఇది ఒక పద్ధతి ఉన్నది. నాకు ఇష్టం ఉన్నది, అవును నాకు ఇష్టం ఉన్నది. ఇష్టం లేకపోతే యూనిఫామ్ సర్వీస్లో 30 సంవత్సరాలు ఎట్లా చేస్తాం? కానీ తర్వాత వేసుకుంటానికి లేదుగా. తర్వాత మళ్ళీ నీలాగానే సివిల్ డ్రెస్ వేసుకోవాలి కదా నేను కూడా. ఆ సివిల్ వేసే బట్టలలో నాకు ఇష్టమైనది ఖద్దర్ అని చెప్పిన. పాలిస్టరు, టెరికాటన్ అని చెప్పకుండా ఖద్దర్ అని చెప్పిన. మీరు చెప్పేది ఎట్లుందనంటే, నన్ను చిన్నప్పటి నుంచి సాధిన తల్లి నాకు పెట్టిన బువ్వ ఇష్టం లేదు కానీ రెస్టారెంట్ లో బిర్యానీ ఇష్టం అంటున్నారు, అంతేనా? అదే తప్పు. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ కాదుగా. చిన్నప్పటి నుండి ఇన్ ద సెన్స్ మీరు ఎస్ఐ నుంచి ఎస్పీగా వచ్చినంత ఇన్నేళ్లుగా మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా. ఇది నా ఉద్యోగము అంటున్నా, ఇది నా వృత్తి. నాకు ఇష్టమున్నా లేకున్నా చచ్చినట్టు నేను ఇది చేయాలి. దీనికి నాకు జీతం ఇస్తుంది గవర్నమెంట్, నాకు వెహికల్ అని అదని ఇదని ఫెసిలిటీస్ ఇస్తుంది. నేను చచ్చినట్టు దీన్ని పని చేయాలి. ఇది సొంత తల్లి, పిన్న తల్లి ఈ సామెతలు దీనికి వర్తించవు. అర్థమైందా? ఇది నేను ఉద్యోగం చేయాల్సిందే. అయితే ఖద్దర్ అనగానే మీరు ఏమనుకుంటారంటే, ఖద్దర్ అనగానే కాంగ్రెస్ ఖద్దర్ ఎందుకు అంటే, సరే మహాత్మా గాంధీ ఆ ఖద్దరును చెరకాబట్టుకొని ఉన్నాడని, లేకపోతే ఖద్దరు బట్టలు రాజకీయ నాయకులు వేస్తారని. ఇప్పుడు లెనిన్ క్లాత్తోని డ్రెస్సెస్ వస్తున్నాయి, ఖద్దరు బట్టలు వస్తున్నాయి, పొలిటీషియన్సే వేసుకుంటుర్రా. ఇప్పుడు మీరు రాజకీయ నాయకులను చూసిర్రా? సరే అక్కడ దాకా ఎందుకండి, మన సీఎం గారిని చూసిర్రా? చక్కగా టీషర్ట్ గీషర్ట్ మామూలు బట్టలు ప్యాంట్ షర్ట్ వేసుకొని రావట్లే. ఎందుకు మళ్ళీ దాన్ని అనువదించి అటు ఇటు తిప్పుతారు దాన్ని? ఓకే ఖద్దర్ అనగానే కాంగ్రెస్ అని అట్లా ఎందుకు అంటారు మళ్ళీ? కానీ ఎక్కువ మంది పొలిటీషియన్స్ అవే ధరిస్తారు కదా అని. అదేనండి, అది ఒక ఆనవాయితీగా మొదటి నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకంటే డిపార్ట్మెంట్ కాబట్టి ఒక ఐడెంటిటీ కోసం ఒక యూనిఫామ్ ఉంది, పొలిటీషియన్లకు కూడా ఒక యూనిఫామ్ ఉండాలి కదా. మొదటి నుంచి కూడా ఆనవాయితీగా రాజకీయం చేసే నాయకుడికి ఖద్దర్ వేసుకునే అలవాటు ఉన్నది కాబట్టి వాళ్ళు అట్లా వేసుకుంటూ వచ్చిండ్రు. ఏ పార్టీ వాళ్ళైనా కూడా వేసుకున్నారని చెప్పని దానికి ఒక యూనిఫామ్ లెక్క మీరు అన్నట్టు అనాథరైజ్డ్గానే అది అంగీకారం అయిపోయింది. మరి అట్లా అనుకుంటే కమ్యూనిస్టులు ఏడేసారు ఖద్దరు? మరి అదే వాళ్ళ విధి విధానాలే ఖద్దరు చొక్కా వేసుకునే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వేసుకుంటారు సార్? వేసుకోలేదు కదా. అంటే రాజకీయ నాయకులు అయినా కూడా కమ్యూనిస్టులు ఖద్దరు వేసుకోలేదు కదా సార్. అంతా బాగానే ఉంది. ఇంకొక మాట నేను మీ నుంచి ఈ మధ్యలో బాగా సీరియస్గా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అని విన్నా. ఏదైతే కానిస్టేబుల్గా ఉన్న వాళ్లకు ప్రమోషన్స్ రావట్లేవు అని చెప్పి వారి పట్ల ఆలోచించి మీరు
ఎస్ఐలుగా నోటిఫికేషన్ రావడం ఆపేసేయాలి, ఈ కానిస్టేబుల్ని ప్రమోషన్స్ స్థాయిలో పైకి తీసుకెళ్ళాలి అనే ఒక ప్రయత్నాన్ని విస్తృతంగా చేస్తున్నారు అని విన్నా. అందులో నిజాలు ఏంటి సార్? అంటే ప్రయత్నాలు విస్తృతంగా చేయటం అనేది కాదు, అదొక సంకల్పం. అంటే నాకు ఒక 15-20 సంవత్సరాల నుంచి నాకుండే అభిప్రాయం ఏంటంటే కానిస్టేబుల్స్ 20-25-30 సంవత్సరాలు చేస్తే కానీ ఒక్క ప్రమోషన్ రావట్లేదు. ఒకటి అంటే మీకు దాని గురించి వివరంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో, అంటే ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ గురించే మాట్లాడుకుందాం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇక్కడ 4 రకాల రిక్రూట్మెంట్లు ఉంటాయి. ఒకటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఐపీఎస్ ఆఫీసర్స్. ఓకే. 2 స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్స్ డిఎస్పీలుగా స్టార్ట్ అయ్యారు. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ రిక్రూట్మెంట్ అని చెప్పి పోలీస్ స్టేషన్స్కు ఆఫీసర్స్గా ఎస్హెచ్ఓస్గా అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. తర్వాత కానిస్టేబుల్స్ సంఖ్య ఎక్కువ ఉంటుంది, పరిధి పెద్దగా ఉంటుంది, చాలామంది ఉంటారు. ఈ 4 రకాల రిక్రూట్మెంట్లు జరుగుతున్నప్పుడు సబ్ ఇన్స్పెక్టర్స్ రిక్రూట్ అయిన వాళ్లకు, డిఎస్పీ రిక్రూట్ అయిన వాళ్లకు, ఐపీఎస్ ఆఫీసర్స్కు వాళ్ళ సర్వీస్ కంప్లీట్ చేసుకొని రిటైర్ అయ్యే లోపు, అంటే సుమారు ఒక 30-35 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ని బట్టి రిటైర్ అయ్యే లోపు 4 నుంచి 5 ప్రమోషన్స్ వస్తాయి వాళ్ళకు. ఖచ్చితంగా 4 నుంచి 5 ప్రమోషన్స్ వస్తాయి. ఇప్పుడు నాకు కూడా అట్లనే వచ్చినాయి. నేను ఎస్ఐగా రిక్రూట్ అయినా, సిఐ, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ అండ్ ఎస్పీ నాన్ క్యాడర్, అంటే 4 ప్రమోషన్స్ నేను తీసుకున్నా. సరే, మా బ్యాచ్మేట్స్ కొంతమందికి ఐపీఎస్ కూడా కన్ఫర్మ్ అయింది, వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ అంటే 5వ ప్రమోషన్, ఎస్పీ నాన్ క్యాడర్ కన్ఫర్డ్. ఓకే. కానీ వేరే కానిస్టేబుల్స్కి వచ్చినప్పుడు విస్తృత పరిధి కలిగి ఎక్కువ సంఖ్యలో ఉన్నందువల్ల ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ అనే పోస్ట్ ఒకటి పైన ఉండటం వల్ల వాళ్ళు 20-25-30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తే కానీ ఒక ప్రమోషన్ వచ్చే పరిస్థితి లేదు. ఇది చూసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించేది. ఇది ఎందుకు ఇట్లున్నది అని చెప్పి నేను చాలామందితో మాట్లాడుతున్న తరుణంలో నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే, సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ ఇంకా లేకపోయి ఉంటే, అంటే సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ జరగకపోతే ఈ కానిస్టేబుల్ స్థాయిలో రిక్రూట్ అయిన ఒక వ్యక్తికి సిఐ స్థాయి వరకు రావడానికి అవకాశం ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడున్న మన పరిస్థితులలో కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ 1 ప్రమోషన్, హెడ్ కానిస్టేబుల్ టు ఏఎస్ఐ సింగిల్ స్టార్, ఏఎస్ఐ టు ఎస్ఐ డబుల్ స్టార్, ఎస్ఐ టు సిఐ ట్రిపుల్ స్టార్. రెడ్ విజిల్ కార్డు ఉంటుంది, 3 స్టార్లు ఉంటాయి సిఐ. అంటే ఇది 4వ ప్రమోషన్ అవుతుంది. అయితే నేనేమంటా అంటే ఇంకొక అంశం దీంట్లోనే, 20-25 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఒక కానిస్టేబుల్గా అక్కడనే ఉంటున్నాడు. కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్ వచ్చి అక్కడనే ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళ మధ్యన దాదాపు 15-20 సంవత్సరాల సర్వీస్ వ్యత్యాసం ఉంటుంది. కానీ ఇద్దరు కానిస్టేబుల్లే, ర్యాంక్ రీత్యా ఇద్దరు కానిస్టేబుల్, పరిధి ఒకటే, అంతే కదా. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన పిల్లగాడు గ్రాడ్యుయేటో, పోస్ట్ గ్రాడ్యుయేటో, బీటెక్కో, హయ్యర్ స్టడీస్ చేసి వచ్చిన పిల్లగాడు అయి ఉంటాడు. ఇతను ఈ ఎదురుగున్న అతను 10th క్లాస్ నుంచో ఇంటర్మీడియట్ నుంచో వచ్చిన కానిస్టేబుల్ ఉంటుంటాడు. ఇప్పుడు ఈయనకేందంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గుర్తొస్తుంటుంది. యంగ్ చాప్, వేడి రక్తము, స్పీడ్ ఉంటుంది. అతను కొంచెం ఏజ్డ్ అయిపోయి ఉంటాడు. అతన్ని చూడగానే నమస్తేనే, నమస్తే అన్న అంటాడు. అతనేమనుకుంటాడంటే, అరే నేను ఒక 15-20 సంవత్సరాలు సీనియర్ని కదా, ఈ నిన్న మొన్న వచ్చిన పిల్లగాడు కదా, ఇట్లా మాట్లాడతాడేంటి, కనీసం మినిమం రెస్పెక్ట్ లేదా అని తను బాధపడతాడు. అయితే ఇక్కడ నేనేం చెప్తా అంటే, కానిస్టేబుల్ నుంచి 3 పట్టీలు పెట్టి హెడ్ కానిస్టేబుల్ డైరెక్ట్ చేసే కన్నా ఆర్మ్డ్ ఫోర్సెస్లో కొన్ని రాష్ట్రాల్లో ఇంకొక 2 ప్రమోషన్స్ ఉన్నాయి. ఇక్కడ సింగిల్ పట్టి, డబుల్ పట్టి 2 ప్రమోషన్స్ ఉంటాయి. ఒక సీనియారిటీ వచ్చిన తర్వాత వాళ్ళని కనుక సింగిల్ పట్టి, డబుల్ పట్టి కనుక ప్రమోషన్స్ ఇవ్వగలిగితే ఈ డిఫరెన్స్ తెలుస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు చూడంగానే హీఈస్ మై సీనియర్ కానిస్టేబుల్ అయినా కూడా ఆ ర్యాంకుకు, ఆ సింగిల్ పట్టికి ఒక ర్యాంక్ పేరు పెట్టాలి. ఇప్పుడు ఎట్లయితే జమీదార్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ అని ఎట్లా అంటున్నామో, హెడ్ కానిస్టేబుల్ అని ఎట్లా అంటున్నామో, ఆ 2 ర్యాంకులకు సింగిల్ పట్టి, డబుల్ పట్టికి కూడా ఒక పేరు పెట్టాలి. పెట్టినప్పుడు కొత్తగా వచ్చిన పిల్లగాడికి చూడగానే, అరే ఈయన ఫలానా, నేను ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన వచ్చినప్పుడు నేను లేచి నిలబడాలి, నేను సెల్యూట్ చేయాలి, చైర్ ఆఫర్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి అర్థమైతాయి. ఈక్వల్ ఒకటే అనే ఫీలింగ్ నుంచి దాంట్లోకి వస్తారు.